తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరిగిపోయింది. చలి తీవ్రత ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉదయం రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతున్నాయి. రోజురోజుకు పరిస్థితి మరింత చల్లగా మారుతోంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక రాబోయే 3 రోజుల్లో తెలంగాణలో చలి మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సాధారణం కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. నిన్న ఆదిలాబాద్లో 9.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా మెదక్లో 11.3 డిగ్రీలు, హనుమకొండలో 13.5, ఇక రామగుండంలో 14.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఏపీలోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చింతపల్లిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా దట్టమైన పొగమంచు కురుస్తోంది. మన్యం జిల్లాలోనూ ఇదే మాదిరి పరిస్థితులు ఉండడంతో గిరిజన ప్రజలు గజగజ వణికిపోతున్నారు. మొన్నటి వరకు కూడా దిత్వా తుఫాను తాకిడి ప్రభావంతో కొన్ని చోట్ల వర్షాలు పడ్డాయి. తుఫాను ప్రభావం పూర్తయిన తర్వాత ఏపీ, తెలంగాణలో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. దీనికి తోడు తీవ్రమైన మంచు అధికమైంది.